అమరావతి రాజధాని మరియు పోలవరం ప్రాజెక్టు, పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు, ఈ మూడు ప్రాజెక్టులు గేమ్ చేంజర్ కాబోతున్నాయి. వాస్తవంగా కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అమరావతి వాసులకి, ఆంధ్రప్రదేశ్ వాసులకి గుడ్ న్యూస్ మీద గుడ్ న్యూస్లు వింటూనే ఉన్నాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా మరో శుభవార్త లాంటిదే. ఈ మూడు మనం చెప్పుకున్నటువంటివి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతిలో బ్రహ్మాస్త్రాలుగా మారనున్నాయి. అమరావతి రాజధానిలో అటు ప్రభుత్వము మరియు ప్రైవేట్ రంగ సంస్థలు ఒకేసారి 1,00,000 కోట్ల రూపాయల పనుల్ని వచ్చే నెల 15 నుంచి ప్రారంభించనున్నట్లుగా ముందు నుంచే మనం వింటున్నాం. ఇప్పటికే ఆయా సంస్థలు, నిర్మాణ సంస్థలు భారీ యంత్రాలని మరియు కార్మికుల్ని రెడీ చేసుకున్నాయి. కావాల్సిన కంకర, ఇనుము, ఇసుక, ఇటుకలు లాంటి నిర్మాణానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ సిద్ధం చేసుకున్నాయి. ప్రధానమంత్రి గారు వచ్చి ఎప్పుడు కొబ్బరికాయ కొడతారని ఎదురు చూడటమే ఆలస్యంగా ఉంది. ఏప్రిల్ 15వ తేదీ, ఆ తేదీ నుంచి విచిత్రంగా పెద్ద ఎత్తున పనులు మొదలవుతాయని ఎవరు చూసినా ఆశ్చర్యపోయే విధంగా ఉంటుందని చెప్తా ఉన్నారు. అయితే పోలవరం ప్రాజెక్టు చూసుకుంటే 2019 టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి దిగిపోయే నాటికే 73% పూర్తయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లను తొలగించి అక్కడ ఒక ఇటుకతో సంబంధించిన పని కూడా చేయకపోవడంతో అక్కడ జరిగినటువంటి గత పునర్నిర్మాణం అంతా కూడా కొట్టకపోవడం, డ్యామేజ్ కావడం అనేది జరిగింది. 2,500 కోట్ల రూపాయల నష్టంగా చెప్తా ఉన్నారు. 5 సంవత్సరాల కాలంలో దానికి ఏమి చేయాలన్నా ఆ మంత్రులకి, ఆ ప్రభుత్వానికి అర్థం కాక దాన్ని పక్కన పెట్టేశారని చెప్పాలి. మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే కాంట్రాక్టర్ తో జర్మనీ నుంచి ప్రత్యేకంగా తెప్పించి అత్యాధునిక యంత్రం అక్కడ పనులైతే మళ్లీ ప్రారంభించారు. రాబోయే 12 నెలలు అంటే 1 సంవత్సర కాలంలో ఆ దెబ్బతిన్న వాల్ ను కూడా పునర్నిర్మాణం జరుగుతుందని చెప్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టుకి 2024లో వైసీపీ ప్రభుత్వం పోయే వరకు 12,000 కోట్ల రూపాయలు ఇచ్చినట్టు చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 9 నెలల కాలంలో 5,000 కోట్ల రూపాయలు అయితే రిలీజ్ చేయడం జరిగింది. పోలవరం ప్రాజెక్టు నిర్మించడం ఒక ఎత్తు అయితే 273 గ్రామాలకు పరిహారం చెల్లించడం అనేది ఒక ఎత్తు. వారందరికీ కొత్తగా గ్రామాలు నిర్మించడం, నష్టపరిహారం కట్టడం అనేది ఒక ఎత్తు. ఈ బాధ్యత అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్లుగా చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఆ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం, పోలవరం కుడి కాలువ నుంచి ఏదైతే నీరు వచ్చి ప్రకాశం బ్యారేజీలో రావడం అయితే జరుగుతుందో ఆ కాలువ కెపాసిటీని అయితే 20,000 క్యూసెక్కులకి పెంచడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అమరావతి బ్యాక్ సైడ్ ఏదైతే అమరావతి రాజధాని వస్తుందో ఆ వైపున ఒక బ్యారేజ్ లాంటిది నిర్మించి అక్కడ నుంచి లిఫ్ట్ ద్వారా నాగార్జున సాగర్ కుడి కాలువకి, అక్కడ నుంచి వినుకొండ గొల్లపల్లి రిజర్వాయర్కి, అక్కడ నుంచి బనకచెర్లకు తరలించి ఆ విధంగా ఏర్పాట్లు అయితే జరుగుతా ఉన్నాయట. జూన్ నెలలో టెండర్లు పెరగడానికి అన్ని సిద్ధంగా ఉన్నాయంటున్నారు. కేంద్ర ప్రభుత్వం గానీ ఒక్కసారి గనక గ్రీన్ సిగ్నల్ ఇస్తే పెద్ద ఎత్తున పనులు ప్రారంభించే అవకాశం అయితే కనబడతా ఉంది. దీన్ని జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలని ప్రధానమంత్రిని అయితే అడగడం జరిగింది. ఆయన దానికి సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడి చెబుతానని చెప్పారు. రాబోయే కొద్ది రోజుల్లో దీని మీద కేంద్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన చేయబోతోందన్నట్టు సమాచారం. ఈ 3 ప్రాజెక్టులు గనక రాబోయే 4 సంవత్సరాల్లో గనక పూర్తయితే ఇక వైసీపీ పార్టీ అనే మాటే వినిపించే అవకాశం లేదనేది ప్రజల మాట. చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఈ 3 ప్రాజెక్టులు బ్రహ్మాస్త్రం లాగా వచ్చే ఎన్నికల్లో పనిచేసే అవకాశాలు కనబడతా ఉన్నాయి. అలాంటి విషయంలో ఎలాంటి అనుమానము లేదండి. దీని మీద మన తెలుగు ప్రజలు ఏమని అభిప్రాయం చేస్తారో చూద్దాం.